మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం ఎగువ రాగిమానపెంట గ్రామానికి చెందిన అమరవీర జవాన్ పొంగాల కార్తిక్ యాదవ్ గత సంవత్సరంలో ఉగ్రవాద దాడిలో వీర మరణం పొందారు. కార్తిక్ యాదవ్ బంగారుపాలెం మండల కేంద్రంలో స్థానిక జడ్పీ హైస్కూల్ వద్ద మంగళవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా డాక్టర్ కలిగెర మురళీమోహన్ మాట్లాడుతూ, మొదటిగా వీర జవాన్ కార్తిక్ యాదవ్ తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ, వీరమరణం పొందిన కుటుంబానికి ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందించిందని, ఒక్కడి తప్ప మిగతావన్నీ నెరవేర్చామని తెలియజేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, ఆ ఒక్క హామీ కూడా తొందరలో నెరవేరుస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. అలాగే కార్తిక్ యాదవ్ విగ్రహం పక్కనున్న ఖాళీ స్థలంలో పార్కు ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. వేరే జవాన్ ట్రస్ట్ అధినేత ఏడుకొండల మాట్లాడుతూ, వీరమరణం పొందిన కార్తికేయ కుటుంబానికి అన్ని విధాల ప్రభుత్వ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వీర జవాన్ కార్తిక్ యాదవ్ విగ్రహ ఏర్పాటుకు వీర జవాన్ ట్రస్ట్ సహాయ సహకారాలు అందించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు నుడా చైర్మన్ కటారి హేమలత, తెలుగుదేశం పార్టీ గౌరవ అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ నాయుడు, ఎన్పి జయచంద్ర నాయుడు, కోదండ యాదవ్, లోకనాథ నాయుడు, హేమచంద్ర నాయుడు, కోకా ప్రకాష్ నాయుడు, బుస్సా నాగరాజు గౌడ్, బుస్సా జనార్దన్ గౌడ్, మండల మాజీ సైనిక సిబ్బంది, హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని బంగారుపాలెం మండల కేంద్రంలో త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. హలో మైక్ టెస్టింగ్ ప్లీజ్. హలో మైక్ టెస్టింగ్ ప్లీజ్. ఒక సుప్రీం సెక్రటరీస్ చేయడం జరిగింది. రాష్ట్రం కోసం ప్రాణం త్యాగం ఈజీ కాదు. అందరూ ఒక ఆలోచనలో ఉంటారు, నేను రాష్ట్రం కోసం ఏమైనా చేయాలి, నేను నా మాతృభూమి కోసం ఏమైనా చేయాలి, నేను సర్వీస్ చేయాలి, నేను విడిగా ఇవ్వాలి. ప్రతి ఒక్క మనసులో ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఒక యంగ్ ఏజ్లో ఫ్రంట్ లైన్లో టెర్రరిస్ట్తో ఉగ్రవాదంతో బెటల్ చేసి, ఎందుకంటే గాంధీ గారు ప్రాణం త్యాగం చేశారు మన రాష్ట్రం కోసం. ఖచ్చితంగా మనందరికీ కొన్ని బాధ్యత ఉన్నాయి. ఇప్పుడు ఫ్యామిలీ మంచిగా ఉండాలి, ఫ్యామిలీ చూసుకోవాలి, ఫ్యామిలీకి ఎమోషనల్గా సపోర్ట్, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండాలి. అదే మన ఫస్ట్ ఆబ్జెక్టివ్. ఖచ్చితంగా మనం ఫ్యామిలీతో సహా ఉంటాము. రాజేష్ గారితో సహా రెగ్యులర్గా మన టచ్లో ఉన్నాము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో టచ్లో ఉన్నాము. జరిగినటువంటి ఉగ్ర మూకలతో జరిగినటువంటి భీకరమైన యుద్ధంలో అమరుడైనటువంటి జవాన్ కార్తిక్ వీర మరణం పొంది ఏడాది పూర్తయిన సందర్భంగా బంగారుపాలెం మండల కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి బంగారుపాలెం మండలం రాగిమానపంట గ్రామానికి చెందినటువంటి
ఆ స్ఫూర్తి ప్రదాత యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా యువతలో దేశభక్తిని పెంపొందించడం, ఆయన చూసిన సమయంలో విద్యార్థుల్లో కూడా యువకుల్లో కూడా ఒక చైతన్యం రావాలి, ఆయనలాగా దేశం కోసం నేనేం చేయాలన్నటువంటి ఆలోచన రావాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మాజీ సైనికోద్యోగులందరూ కలిసి ఈ విగ్రహ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం తరపు నుంచి కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. కార్తిక్ యాదవ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, 5 ఎకరాల భూమిని కూడా కేటాయించడం జరిగింది. ఆ కుటుంబంలో ఒకరికి కార్తిక్ యాదవ్ అన్న రాజేష్కి ఉద్యోగం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే స్వచ్ఛందంగా రాజేష్ ఆ ఉద్యోగం కన్నా ఇచ్చినటువంటి పొలంతో మేము వ్యవసాయం చేసి అభివృద్ధి చెందుతామని ఆయన స్వచ్ఛందంగా ప్రకటించడంగా జరిగింది. అలాగే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫైల్ ప్రాసెస్లో ఉంది. మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా మేము చెప్పినటువంటి ఆర్థిక సాయాన్ని ఆ కుటుంబానికి చేర్చడం కోసం నేను ఎమ్మెల్యేగా, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారు కూడా ఇతోధికంగా సాయం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మంచి స్పందన వస్తుందన్నటువంటి నమ్మకం ఉంది. ఒకటే చెప్పదలుచుకున్నాం, కార్తిక్ యాదవ్ కుటుంబానికి ఈ సమాజం ఉందన్నటువంటి భరోసాని నింపడం కోసం ఈ ప్రయత్నం. కార్తిక్ యాదవ్ దేశం కోసం చేసినటువంటి సేవలని ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది ఈ ప్రాంతం అంతా కూడా ఆయన చూపినటువంటి మార్గంలో నడుస్తుంది, దేశభక్తిని పెంపొందించుకుంటుందన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అమర్ జవాన్ ట్రస్ట్ చైర్మన్ అండ్ ఫౌండర్ అండి. ఈరోజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. దానికి పోతలపట్ట ఎమ్మెల్యే గారు మా అభిమానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చారు. మా యొక్క అంబులీ రిక్వెస్ట్గా ఎమ్మెల్యే గారు తెలియజేసుకున్నది ఏమంటే, జవాన్ కుటుంబానికి ఇచ్చిన హామీల్లో ఒక హామీ అయితే మిగిలిపోయి ఉంది. ఆ హామీని కూడా అమర జవాన్ కుటుంబాలకు అందించి వాళ్ళ కుటుంబంలో వెలుగులు నింపాలని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.